లక్ష్మి, ఈరోజు మనము టాప్, లైక్ అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి చూద్దాం. టాప్ అంటే ఏంటంటే మనము ఒక టేబుల్లో నుంచి టాప్ సర్టన్ రోస్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి టాప్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాం. చూడండి, నేను సెలెక్ట్, ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది. దాంట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో నాకు టాప్ 3 రికార్డ్స్ కావాలి అనుకుంటే సెలెక్ట్ టాప్ 3 స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, నాకు ఇప్పుడు చూడండి టాప్ 1, 2, 3 రికార్డ్స్, టాప్ 3 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి టాప్ 3 రికార్డ్స్ వచ్చాయి. ఇలాగే కాకుండా మనము ఫుల్ టేబులే కాకుండా టాప్ 3 ఇప్పుడు ఎంప్లాయీ ఐడి కావాలి అనుకుందాం. టాప్ 3 1, 2, 3 ఓన్లీ ఏ కాలమ్, స్పెసిఫిక్ కాలమ్ టాప్ 3 నేమ్సే కావాలి అనుకోండి. ఓన్లీ నేమ్స్, టాప్ 3 నేమ్స్ వస్తాయన్నమాట టేబుల్లో నుంచి. ఇలా కాదు, మనకి ఒక సర్టెన్ పర్సంటేజ్లో కూడా ఇప్పుడు నా దగ్గర టోటల్ టేబుల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. 10 రికార్డ్స్లో నాకు ఒక 40% టాప్ 40% కావాలి నాకు ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్. అంటే టోటల్ టేబుల్లో 10 రికార్డ్స్లో నుంచి దాంట్లో నుంచి 40% అంటే 4 రోస్ వస్తాయి. చూడండి 4 రోస్ వచ్చాయి మనకి. ఇట్లా మనకి సర్టెన్ పర్సంటేజ్లో కావాలి అనుకున్నా నాకు ఇప్పుడు 70% కావాలి. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే 7 రికార్డ్స్ వస్తాయి. అంటే టోటల్ 10 రికార్డ్స్లో నుంచి దాంట్లో నుంచి 70% కావాలి అనుకుంటే మనకి 7 రికార్డ్స్ వచ్చాయి. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట టాప్ ఆపరేటర్ యూస్ చేసి. దానికి సర్టెన్ రోస్, నెంబర్స్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలో అవి ఇవ్వచ్చు, లేదు అంటే మనకి పర్సంటేజ్ ప్రకారమైన ఇవ్వచ్చు. సెలెక్ట్ టాప్ 4 rows star from ఎంప్లాయీ డీటెయిల్స్. చూడండి ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇది ఫస్ట్ 70% ఇది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ కింద వచ్చి 4 రోస్, అంటే 4 రోస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకా 4 రోస్ వచ్చింది. ఇది టాప్ ఆపరేటర్ గురించి. ఇంకా మనం నెక్స్ట్ వచ్చి లైక్ ఆపరేటర్ గురించి చూద్దాం. లైక్ అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి. వైల్డ్ కార్డ్స్ అనేవి చూడండి, వైల్డ్ కార్డ్స్ అనేవి ఈ యాంపర్సెంట్ ఒకటి ఉంది, అండర్ స్కోర్ ఒకటి ఉంది, సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు దీని లోపలికి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యార్ లిస్ట్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటో డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సెలెక్ట్ నేను ఎంప్లాయీ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ emp_name లైక్. నేను ఇక్కడ లైక్ ఆపరేటర్ చేస్తున్నాను అండ్ వైల్డ్ కార్డ్ చూస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు కావాల్సింది చూడండి, ఫస్ట్ నాకు టేబుల్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నాకు భరత్ అనేది రావాలి అనుకున్నాము. దానికి ఏం చేస్తున్నాను, యాంపర్సెంట్ బి పెట్టి దాని నెక్స్ట్ యాంపర్సెంట్ ఇస్తున్నాను. యాంపర్సెంట్ అంటే ఏమంటే ఇప్పుడు బి తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా అన్ని లెటర్స్ ఉన్న అన్ని ఏదన్నా పర్వాలేదు, కానీ స్టార్టింగ్ విత్ బి ఉండే దాంతో సెలెక్ట్ అవుతుంది అనమాట. ఎంప్లాయీ నేమ్ ఉన్న రో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి బితో స్టార్టింగ్ ఏమున్నాయి, భరత్ ఉంది, బాలాజీ ఉంది. సో మనకి ఇక్కడ 2 టేబుల్స్ 2 రోస్ సెలెక్ట్ అవుతాయి. చూడండి నేను ఇప్పుడు సెలెక్ట్ చేశానా, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 2 రోస్ ఏమి బితో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదు అనమాట దీనికి.
అందుకు యాంపర్సెంట్ అనేది యూస్ చేస్తాం. ఇంకోటి ఏం చేస్తాము, ఇంకో విధంగా ఎలా చేస్తామంటే, నేను ఫస్ట్ నాకు ఏ డిజిట్ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, ఏ క్యారెక్టర్స్ అయినా. లాస్ట్లో నాకు ఏ ఉండే లెటర్తో ఎండ్ అవ్వాలి నేమ్. చూడండి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు చైతన్య, కల్పన, లత అనే 3 ఏతో ఎండ్ అవుతున్నాయి లాస్ట్లో. సో మనకి 3 రికార్డ్స్ వస్తాయి దానికి ఎగ్జిక్యూట్ చేస్తే. చూడండి 3 రికార్డ్స్ ముందర ఏమున్నా పర్వాలేదు కానీ లాస్ట్లో ఎండ్ అయ్యేది మటుకు ఏతో ఎండ్ అవ్వాలి. ఇది మనకి యాంప్రసెంట్ వల్ల వైల్డ్ కార్డ్. ఇది వన్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్ అనమాట. ఇంకొక వైల్డ్ కార్డ్ ఏంటంటే అండర్ స్కోర్ అనేది సింగిల్ క్యారెక్టర్కే సంబంధించినది ఉంటుంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ ఏం కావాలనుకుంటున్నాను, చూడండి బాలాజీ కావాలి అనుకుంటున్నాను. దానికి బి పెట్టి పక్కన సింగిల్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చాను, తర్వాత ఎల్ ఇచ్చాను, తర్వాత సింగిల్ క్యారెక్టర్ జిఐ. చూడండి ఇప్పుడు ఈ సింగిల్ క్యారెక్టర్లో ఏమైనా ఉండొచ్చు, కానీ ఇదే ఫార్మాట్ బిఎల్జిఐ ఆ ఫార్మాట్లో ఉన్న దాంట్లోనే మనకి కావాలి. చూడండి బాలాజీ. ఇది అండర్ స్కోర్ అనేది సింగిల్ క్యారెక్టర్కి ఒకటే సంబంధించినది ఉంటుందన్నమాట. సింగిల్ క్యారెక్టర్కే మనం అది వైల్డ్ కార్డ్ అనేది ఇస్తాం, ఆ వైల్డ్ కార్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. దానికి ఎలా ఇస్తాము అంటే క్యారెక్టర్ లిస్ట్ లాగా ఇస్తాం. ఇప్పుడు చూడండి ఇట్లా ఇచ్చాను, లైక్ సింగిల్ కోట్స్లో నాకు ఇప్పుడు ఏతో స్టార్ట్ అయ్యేవి కావాలి, బితో స్టార్ట్ అయ్యేవి కావాలి, సితో స్టార్ట్ అయ్యేవి కావాలి, దాని తర్వాత ఏవైనా ఉండొచ్చు అన్నమాట. యాంప్రసెంట్ ఇస్తున్నాను అంటే ఏ తర్వాత ఏమొచ్చినా తీసుకుంటుంది. ఇది సమ్ క్యారెక్టర్ స్ట్రింగ్ లాగా అన్నమాట. ఏబిసి మూడిట్లో స్టార్ట్ అయ్యే టేబుల్ చూడండి, ఏబిసి ఈ మూడితో స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చేది క్యారెక్టర్స్ లిస్ట్ ఇచ్చాము ఇక్కడ మనం. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వైల్డ్ కార్డ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము సర్టెన్ రేంజ్లో అన్నమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు ఏ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ నుంచి వి వరకు బిట్వీన్ ఏ టు వి లెటర్స్ ఏవైనా ఉండేవి కావాలి, స్టార్ట్ అయ్యేవి, నేమ్స్ స్టార్ట్ అయ్యేవి. చూడండి సెలెక్ట్ చేశాను, సి ఆల్ ద టెన్స్ అన్నీ వి, ఓకే వి అన్నీ వచ్చేసాయి కనుక వి వరకు వచ్చాయి. సో నాకు వి వద్దు, కే వరకు ఇచ్చాను అనుకోండి. చూడండి 6 వచ్చాయి, కే వరకే వచ్చాయి. అలా మనము సమ్ రేంజ్లో కూడా ఇవ్వచ్చు అనమాట క్యారెక్టర్స్ని. ఫ్రమ్ ఏ టు కే ఉన్న లెటర్స్ స్టార్టింగ్ విత్ ఏ టు కే రేంజ్లో ఉండేవి నేమ్స్ కావాలి అనుకుంటే ఇదొక విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ ఫార్మాట్లో లేదు నాకు వేరేది కావాలనుకుంటే నాట్ లైక్ అనేది కూడా యూస్ చేయొచ్చు. నాట్ లైక్ ఇప్పుడు ఈ బితో స్టార్ట్ కానేది ఎంత కావాలి నాకు. చూడండి టేబుల్లో అన్నీ వస్తాయి కానీ బితో స్టార్ట్ అయ్యేది ఏమున్నాయి, 2 rows ఉన్నాయి. ఏవి బాలాజీ అండ్ భరత్ అనుకుంటా, బాలాజీ అండ్ భరత్. ఈ 2 rows రాలేదు మనకి. ఏంటంటే నాట్ లైక్ ఇచ్చాను, ఈ ఫార్మాట్లో కాకుండా వేరేవన్నీ నాకు సెలెక్ట్ కావాలి టేబుల్లో అంటే ఇట్లా యూస్ చేయొచ్చు. ఇది వైల్డ్ కార్డ్స్ గురించి.
ఏమేమి వైల్డ్ కార్డ్స్ ఉన్నాయంటే ఆంప్రసెంట్, అండర్ స్కోర్, క్యార్లిస్ట్ అండర్ స్కోర్ వచ్చి సింగిల్ క్యారెక్టర్కే యూజ్ చేస్తుంది. అంటే మనం పర్టికులర్గా ఒక సింగిల్ క్యారెక్టర్ కోసం ఫార్మాట్ కావాలి అనుకుంటే మనం అండర్ స్కోర్ ఇస్తాం. ఆంప్రసెంట్ వచ్చి ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైనా ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ ఏదైనా ఎండింగ్ అయినా ఏదైనా ఇలా ఉండొచ్చు అని మనం స్పెసిఫిక్గా చూస్ చేసుకునేటప్పుడు ఇలా కావాలి. ఓకే, ఇవి వైల్డ్ కార్డ్స్. మళ్ళీ మనం ఈరోజు ఏమేమి చూసాము, టాప్ గురించి చూసాం. టాప్ వచ్చి 2 విధాలుగా చేసాం. పర్సెంట్ వైజ్ చేస్తాము, మళ్ళీ నెంబర్ ఆఫ్ రోస్ వైజ్ చేస్తాం అనమాట. ఇంకోటి వైల్డ్ కార్డ్స్ గురించి చూసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.